కావాలి వ్యవసాయం మన భవిష్యత్ కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకైతే మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే ఈరోజు మనము 14 రోజు కంప్లీట్ అయింది, 15 రోజులు. ఈ 15 రోజుల్లో మనం చేయాల్సిన పనులు ఏమిటి అనేటివి కూడా అయితే చూద్దాం. మనం ఏమేమి చేసాము ఈ 15 రోజులు అనేటివి కూడా. మనమైతే ఈ ఎనర్జీ కూడా అయితే వాడాము. 2 డబ్బాలు అయితే నేనైతే వదిలాను. ఇంక ఈరోజు చూద్దాం మనం ముందైతే ఏమేమి చేసాము ఫస్ట్ రోజు నుంచి అయితే ఒకసారి అయితే డిస్కషన్ చేద్దాం. ఇవి చూసుకోవద్దు, దీంట్లో ఏమేమి ఉన్నాయో. హ్యూమిక్, అమినో, ఫెల్విక్, సివిడ్ ఆక్వా, ఇదైతే ఎనర్జీ. మనం ఈసారి ఫ్లవర్ ప్లస్ వదులుదాం. ఆ ఫ్లవర్ ప్లస్ గురించి కూడా అయితే ఇంకో వీడియో అనేది చేస్తాను, అప్డేట్ ఇస్తాము. ఈ 15 రోజుల్లో మనం ఏమేమి చేసాము అనేది కూడా ఒకసారి అయితే చూద్దాం. 15 రోజుల్లో ఏం చేసాం? ఈ 15 రోజుల్లో మనం చేసిన మొట్టమొదటి పని, ఫస్ట్ రోజు చేసిన పని ఏమి? టమాటా చెట్లు నాటినాం. అంతకంటే ముందు మీరు ఎరువులు తోలుకుంటారు, ఎరువులు చిల్లాడింటారు, 9 మడకలు వేసింటారు, 5 మడకలు వేసింటారు, కట్టర్ వేసింటారు, రోటావేటర్. కట్టర్ అంటే రోటావేటరా, అలాంటివన్నీ వేసింటారు. తర్వాత మళ్ళీ దుక్కి కావాల్సినవన్నీ వేసుకుని బెడ్ తోలుకుని ఉంటారు. అవన్నీ అయిపోయినాక మనం నాటే రోజు అయితే చూసుకుందాం. అది చూసుకోవచ్చు. అవంతా నాటేది అయిపోయాక మనమైతే 1 వీక్ అయితే చెట్లకి ఏం చేయలేదు. లైట్గా వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, అది మీ ఇష్టము. ఇదైతే చూసుకోవచ్చు. మనం నిన్నైతే ఎనర్జీ అయితే వదిలాము. ఇది అశుతోష 1 2 3 4 సార్లు. ఓకే, ఇది అశుతోషది. ఈ విధంగా అయితే ఉంది 15 రోజులకి ఈ సాలు. చెట్టు అనేది గ్రోతింగ్ అనేది కూడా కనిపిస్తుంది మనకి, చూసుకోవచ్చు. అశుతోష చాలు. ఫస్ట్ 7 రోజులు 8 రోజులు అయితే 10 రోజుల వరకు అయితే మనం ఏం చేయలేదు. 10 రోజుల తర్వాత ఫస్ట్ అనేది మనం ఏం చేసాం? స్ప్రేయింగ్ అనేది కూడా చేసాం. ఏం స్ప్రేయింగ్ చేసాం అనేది చూద్దాం. మోక్ష, రక్ష అవైతే స్ప్రే చేసాము. అవి స్ప్రే చేసిన తర్వాత ఏమైందంటే ఇది అశుతోష లైన్. దీంట్లో ఒక కొమ్మ అయితే గీలుతాం, చూసుకోవచ్చు. దీంట్లో ఉండేది తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగులు ఇలాంటివన్నీ అయితే చనిపోయాయి. తర్వాత స్ప్రే చేసినాక ఇది పాంసరా. ఇక్కడ పాంసరా కూడా చూసుకోవచ్చు మీరు. ఈ పాంసరా కూడా అనేది కూడా నల్లగా అయిపోయింది, చూసుకోండి మీరు. ఇక్కడ నల్లగా అయిపోతే ఆ పాంసరా అనేది కూడా చనిపోయినట్లే లెక్కకి. ఇది అశుతోష లైన్. ఈ విధంగా అయితే ఉన్నాయి 15 రోజుల చెట్లు. మీరు ఇవన్నీ స్ప్రే చేస్తే అన్నీ అయితే వెళ్ళిపోతాయి. చూడు, పాంసార్ అయితే ఏ విధంగా అయితే చచ్చిపోయిందో. మనం స్ప్రే చేసి 3 రోజులు 4 రోజులు అవుతుంది. ఈ చచ్చిపోయాక 4 రోజులు అనేది పడుతుంది పాంసార్కి. ఇక్కడ కూడా చూడండి, లాస్ట్లో కొనాన నల్లగా అనేది మారిపోయింది. పాంసార్ లేకపోతే తెల్లగా అనేది అంతా తెల్లగానే ఉంటుంది. లేకపోతే దాంట్లో ఉండే పురుగులన్నీ, పాంసార్ అనేది దాని లోపల పురుగు అనేది ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఇది మళ్ళీ ఏం చేసాం మనము ఈ 15 దినాల్లో ఫస్ట్ అయితే స్ప్రేయింగ్ కొట్టేసాము. స్ప్రేయింగ్ కొట్టిన తర్వాత అయితే చూసాం. ఇప్పటికైతే స్ప్రేయింగ్ చేసి 4 దినాల ముందు స్ప్రే చేసింటే ఇప్పటికైతే దోమలు గీమలు అన్నీ అయితే వెళ్ళిపోయాయి. ఇది అశుతోష. ఇంకా సాహో చూడండి. సాహో అయితే ఏ విధంగా ఉందో చెట్టు ఇక్కడ చూసుకోవచ్చు. సాహో అనేది లైట్గా 15 దినాలకు పూత కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సాహో అనేది స్టార్ట్ అయింది. అశుతోష అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. పూత పిండి పూత లైట్గా చిగురు అది స్టార్ట్ కాలేదు. చెట్టు చూసుకోవచ్చు. మనం ట్రిపుల్ 19 మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చినాము ఒక 3 days బ్యాక్. నిన్నైతే ఎనర్జీ ఇచ్చాము. ఎనర్జీ ఇచ్చినాక అయితే చూసుకోవచ్చు చెట్లు ఏ విధంగా ఉన్నాయి సాలు. ఇంకా 3-4 daysకి అయితే చెట్లు అనేటివి మనకి పికప్ అనేది అవుతాయి. 100%గా పికప్ అయ్యి చూద్దాం ఏ విధంగా ఉంది, ఏముంది, ఎలా సంగతి ఏమి అనేది. నెక్స్ట్ కూడా అయితే మనమైతే ఆర్గానిక్ స్ప్రే చేస్తాను. నేను స్ప్రే చేస్తాను. స్ప్రే చేసినాకనైతే మీకైతే చెప్తాను ఏ విధంగా ఉన్నాయి, ఏమున్నాయి అనేది సంగతి. ఇవి ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పాంసార కూడా అయితే నల్లగా అయిపోయి కలర్ కూడా మారిపోయింది, చూసుకోవచ్చు. ఇలా నల్లగా మారిపోయి ఉంటుంది. డౌట్ ఉన్న వాళ్ళు అయితే లొకేషన్ పెడతాను, తోట కూడా వచ్చి చూసుకొని పోవచ్చు. మనం స్ప్రే చేసిన బొద్దులు కూడా అయితే అక్కడే ఉంటాయి. ఇంకైతే మనం కట్లు ప్లాన్ చేసుకోవాలి. ఇలాంటి గడ్డి అనేది పెరికేయాలి. తొంగ, గడ్డి, గరకాయ సందుల్లో ఇలాంటివన్నీ ఉంటాయి. వస్తా ఇంకా దగ్గర డైలీ అప్డేట్తో వస్తా. ఏమేమి చేయాలని పర్ఫెక్ట్గా చెయ్యండి, ఫాలో అవ్వండి. సక్సెస్ అనేది అవుతాం 100%గా. సక్సెస్ కానాక
తోట అంటే నేను ఫాలో అవుతాను, మీరు వెనకాల వస్తా అంటే నన్ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం వచ్చినవి అయితే స్ప్రే చేసుకుంటారు మీరు. ఒకరు చెప్పినంత మాత్రాన అది నాకు తెలుసు. ఇలా ఉన్నాయి. ఒక లైన్ అంతా చూద్దాం. చెట్లు కాబట్టి వీటికి 15 రోజులే కాబట్టి ఏమి ఒకసారి డ్రిప్ తెచ్చా 13 kgs ట్రిపుల్ 19 కావాల్సిన కూడా అయితే మనకు కాల్ చేయండి. మైక్రో న్యూట్రియన్స్ 25 kgs బ్యాగ్ వస్తుంది, అది కూడా అయితే మీకు పంపిస్తాను. అట్లా అది ఇంకేమున్నది. ఇప్పటికైతే చెట్టు మీకు బాగా వచ్చిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మొదల్లోనే చూసుకునేసేయండి. మొదలు కాదు, కొనలో ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే ఇక్కడ కూడా చూడండి. ఇది అసిస్టోస్లైనే లైట్గా ఇక్కడ వస్తుంది పూత, అదంతా వస్తుంది, స్టార్ట్ అయింది. మనకు 15-20 దినాలకైతే ఇంకా బాగా చెట్టు బాగా ఎదిగి వస్తుంది. నేనైతే ఎనర్జీ వదిలాను. చూద్దాం ఈ 3 daysలో చెట్టు ఎలా ఉంటుంది, ఎలా అప్డేట్ అవుతుంది అనేది చూద్దాం. ఈ 15 రోజులు 10 రోజులు ఏం చేయలేదు. 11 రోజు ఇప్పుడు స్ప్రే చేసాము. రక్ష, ఆయుష్, మెగామాక్స్ 4 స్ప్రే చేసాము. తర్వాత ఆ దోమలు చచ్చిపోయాయి. తర్వాత 19 అవి అయితే ఒక రోజు అయితే వదిలినాము. 19 మైక్రో న్యూట్రియన్స్ అది వదిలినాక కూడా అయితే కొంచెం చెట్లు తిరుక్కున్నాయి. మళ్ళీ ఏం చేసాము, ఆ 2 రోజులు అయిపోయినాక మళ్ళీ 1 రోజు 2 రోజులు ఖాళీగా ఉన్నాము. మళ్ళీ ఇదైతే చేసాం. నేనైతే ఎనర్జీ వదిలాము. 14 రోజులు అయితే అయిపోయాయి. ఇంక ఈరోజు 15 రోజు. ఈ 15 రోజులు ఏమైతే చేయడం లేదు, ఎందుకంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. నేనైతే వదిలినాం. ఇంకా రేపు మనమైతే మళ్ళీ ఒకసారి డ్రిప్ ముందు వదలాలి. చూద్దాం. నేను వాడేటివి మన చెట్లకు, నా చెట్లకు నేను వదిలే పక్క వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. నా చెట్లకు వాడంది నేనైతే మీకు సజెస్ట్ అనేది చేయను. ఎందుకంటే నేను చేయకుండా పక్కన వాళ్ళకి సజెస్ట్ చేసామనుకో అది బాగుండదు. నేను చెప్పేకి కానీ, చేసేకి కానీ, నచ్చేకి కానీ అలాంటివన్నీ. ఎందుకంటే మన మీద నమ్మకంతో ఉంటారు 100% రైతులు. అతను చెప్పాడు చేద్దామని, కానీ ఒకసారి మిస్ మ్యాచ్ అయిందనుకో కష్టం అయిపోతుంది. కాబట్టి నేను వాడి నేను రిజల్ట్ చూసే మీకైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే పోతే నా ఒక పంటతో పోతుంది, లేకపోతే నేను వాడకుండా వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఏమన్నా అయిందనుకో ఓన్లీ సేద్యం మీద ఆధారపడి బతికిన రైతులు ఉంటారు. దానికోసమే టమాటాలే పెట్టి టమాటాలే ఉంటాయి. ఓన్లీ టమాటా మీద ఉంటారు. అప్పుడు మిస్ మ్యాచ్ అయిపోయిందనుకో వాళ్ళ పాపము రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఇప్పుడు నేనేందనుకో నాదంతా పోయిందనుకో నేను ఏదో ఒకటి చేసుకుని మళ్ళీ కొంచెం గెటానని అయిపోవచ్చు. అయితే మళ్ళీ సక్సెస్ అయిందనుకో వేరే వాళ్ళకి చెప్పొచ్చు. నేను వాడి తర్వాత నేను చెప్పొచ్చు ఇట్లా అయింది, ఇట్లా ఉంది మన పరిస్థితి, తోట ఇట్లా ఉందని. అందుకే ఫస్ట్ మనం స్ప్రే చేసి మనం కొట్టి వేరే వాళ్ళకైతే ఇస్తాం. మనం వాడకన్నా, మనం స్ప్రే చేయకన్నా, మనం మాటలు చెప్పుకొని అయితే వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. అన్నీ ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంతా R&D అంతా మన టమాటాలను చేస్తాం. కొత్త ప్రోడక్ట్ ఏమి వచ్చినా నాకు తెలిసి నాకు వచ్చేటివి చేసుకొని అయితే స్ప్రే చేసుకుంటాం. సక్సెస్ అయితే అయిదాం. మీకు అక్కడ ఒక చెట్టు చచ్చిపోయినా కూడా అయితే ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆ చెట్టు చుట్టుపక్కల ఉన్న చెట్లు పెరిగితే సరిపోతాయి. కాబట్టి ఆ విధంగా అయితే ప్లాన్ చేసుకోండి. 15 రోజుల్లో మీరు ఎక్కువ ఫస్ట్ 10 రోజులు టార్గెట్ చేసింది ఎక్కడైనా చనిపోయింటే అక్కడైతే నాటుకోండి మొలకలు అంతే. తర్వాత అయితే మనమైతే నాటే పని అయితే ఉండదు. మనం ఉండే చెట్లను ఎక్కడ తీసుకొని మాకు పర్ఫెక్ట్గా మార్కెటింగ్ చేసుకోవడమే. మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు, మార్కెట్కి వేసిపోతాం కాబట్టి. ఇంక మెయిన్ ఏమంటే ఇప్పుడు రేట్లు కూడా కొంచెం డౌన్, భారీ పతనం అయిపోయాయి. ఆ రేట్ల గురించి అయితే మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. మన చేతిలో లేని పని అది. మొత్తం అన్ని మిర్చి కానీ, టమోటా కానీ మొత్తం అంతా డౌన్లో ఉంది మార్కెట్ అంతా. ప్రైస్ ఎప్పుడైతుందో చూడాలి. ఇది ఇప్పటి వరకు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు. మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ ఫర్ ఫార్మర్స్.